జీ తెలుగుకి స్టార్ మాలో చేంజెస్ లాభం తెస్తాయా నష్టం తెస్తాయా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఎవరినో కొత్తగా చూస్తానంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా సీరియల్ అప్డేట్స్ అలాగే సీరియల్ రివ్యూస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది అయితే అడిగారు, సార్ ఆ సీరియల్ రివ్యూ చేయండి, ఈ సీరియల్ రివ్యూ చేయండి అనేసి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి ప్రతిరోజు అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మొత్తానికి స్టార్ మాలో ఒక్క సీరియల్ కోసం 4 స్లాట్లు అయితే అతలాకుతం అయ్యాయని చెప్పచ్చు. దాని గురించి నేను ఆ ఛానల్లో సపరేట్గా వీడియో అయితే చేస్తాను, మీరు బాధపడద్దండి మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళు అయితే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది 8:30 PM సీరియల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. 8:30 PMలో మనకు జేమ్స్ సీరియల్ అయితే టెలికాస్ట్ అవుతుంది. జేమ్స్ సీరియల్ టెలికాస్ట్ అవుతా ఉన్నప్పటి నుంచి 99% నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఆ 99% నెంబర్ 1 ప్లేస్ని కైవసం చేసుకుంటుంది కదా, ఓకే, కైవసం చేసుకుంటుంది. ఇక్కడ అదే ప్లేస్లో కొత్త సీరియల్ అయితే వచ్చింది. అంటే జేమ్స్ సీరియల్కి నష్టం జరుగుతుంది అంటే ఎస్, ఖచ్చితంగా జేమ్స్ సీరియల్కి అయితే నష్టం జరిగే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. ఆల్రెడీ జేమ్స్ సీరియల్ పైన ట్రోల్స్ అనేది మామూలుగా చేయట్లేదు, ఏమి లేదు స్టోరీ ఏమి లేదు అనేసి. అలాంటిది అవతల ఛానల్లో కూడా ఆ సీరియల్కి 8:30 PMలో ఉండే సీరియల్స్ కూడా ట్రోల్స్ అనేది మామూలుగా జరగలేదు, ఎండ్ చేయండి, 6 PMకి వేయండి, ఆఫ్టర్నూన్కి వేయండి అనేసి. మొత్తానికైతే స్టార్మా అయితే ఫ్యాన్స్ని బాధ భరించలేక అక్కడ 6 PMకి అయితే మార్చింది. ఇక్కడ కొత్త సీరియల్ టెలికాస్ట్ చేయడం వల్ల కొత్త సీరియల్కి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే ఛాన్స్ ఉంది. 8:30 PMలో జేమ్స్ సీరియల్కి అయితే మైనస్ పాయింట్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అది ఓకే. అది అయిపోయిన తర్వాత 8:30లో ఉన్న అదర్ ఛానల్ సీరియల్ 6 PMలోకి అయితే వచ్చింది. 6 PMలోకి వచ్చిన తర్వాత నిన్నూరాలు సావాల్సిన సీరియల్కి ఏమన్నా డేంజర్ జోన్లో ఉందా అనేసి మీరైతే అనుకోవచ్చు. నిన్నూరాలు సావాల్సిన సీరియల్ ఆల్రెడీ టాప్ రేట్లో ఇందులో దూసుకుపోతుంది. అది ఎంత బాగున్న సీరియల్ ఉన్నా కానీ టాప్ రేటింగ్లో దూసుకుపోతుంది కాబట్టి నిన్నూరాలు సావాల్సిన సీరియల్ కూడా ఎలాంటి డోకా లేదు. అది అయిపోయిన తర్వాత జేమ్స్ సీరియల్ని నెంబర్ 1 వస్తుందంటే నిన్నూరాలు సావాల్సిన సీరియల్కి ఇంకొక ప్లస్ టీఆర్పీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఒక సీరియల్కి మైనస్ జరిగితే ఇంకొక సీరియల్కి అయితే ప్లస్ జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత రుణాన బంధంకి 7 PMలో వేస్తారని మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే 2 సీరియల్ ఒకటే స్కోప్లో ఉన్నాయని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ 2 సీరియల్ ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి, అంటే ప్లాట్ ఒకటే, అంటే వాళ్ళ తల్లిని ఎలాగైనా చేరాలి అనేసి వాళ్ళిద్దరు కూతురు ప్రయత్నాలు కాబట్టి 2 ఒకే ప్లాట్ అయితే. కానీ వాళ్ళు ఎందుకు అక్కడ 7 PMకి అయితే టెలికాస్ట్ చేస్తారు, ఇక్కడ 8:30కి అయితే టెలికాస్ట్ చేస్తారు. సీరియల్ బాగుంటే ఆ టైంలోనే పెడతారు. ఒకవేళ సీరియల్ కానీ బాగాలేకపోతే వాళ్ళు 7 PM మార్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. అది ఆధార్ ఛానల్ గురించి మాట్లాడదాం. ఇంక 2:30 PMలో ఎన్నాళ్ళ వచ్చిన ఉదయం సీరియల్కి కొంచెం గండం అనే చెప్పుకోవచ్చు మనం అయితే. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ ఛానల్లో కొంచెం టాప్ సీరియల్ అయితే ఉందని చెప్పొచ్చు. టాప్ సీరియల్ అంటే మరీ అంత టాప్ సీరియల్ అని కాదు, ఒక మిడ్ రేంజ్ సీరియల్ అయితే ఉంది కాబట్టి ఆ సీరియల్కి కొంచెం మైనస్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ వేరే సీరియల్ ఉంది, వేరే సీరియల్లో మనకు మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది ఆఫ్టర్నూన్ సీరియల్స్కి. ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ సీరియల్స్కి తిరగలేదని చెప్పుకోవచ్చు. ప్రైమ్ టైమ్ సీరియల్స్లో మేఘ సందేశం అలాగే చామంతి ఇవన్నీ రెగ్యులర్గా అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి మనకేం బాధపడాల్సిన పని లేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఈరోజు నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంటాయి. ఇది ప్రోమో అనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.